పంపిస్తూ ఉంటాడు, ఆ కష్టం నుంచి చెడిపిస్తూ ఉంటాడు, ఆ ప్రమాదం నుంచి తప్పిస్తూ ఉంటాడు. ఒక కుమారుడు ఉన్నాడు, దేవుని సన్నిధికి వచ్చి యవనస్తుల మీటింగ్లో పాలు పొంది మరి తను తన ఫ్రెండ్ కలిసి బండి మీద వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆ కుర్రోడు చెప్తున్న మాట ఏంటిదంటే, తన ఫ్రెండ్కి రక్షణ లేదు, తనకు రక్షణ పొందినవాడు. ఎవరో ఆ బండి నుంచి పడిపోగానే ముందు లారొచ్చి మరి ఆ ఫ్రెండ్ మీద కాలు నుంచి ఎక్కిపోయింది. కానీ ఇతన్ని మాత్రము మరి ఎవరో గుంజేసట్టు ఇసిరేసినట్టుగా అనిపించిందట, కనపడదట. అంటే అట్లా అనిపించిందట. నేను కూడా బండి కింద పడి చనిపోవాలి, ఆ లారీ కింద, కానీ మేమిద్దరం చనిపోవాలి, ఎవరో మమ్మల్ని ఇట్లా బండిని అట్లా లాగేసినట్లు అనిపించింది అని ఈరోజు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అవును ప్రేమ దేవుని దూతను దేవుడు పంపిస్తాడు. దేవుడు తన బిడ్డలను